రైలు ప్రయాణికులు త్వరలోనే ఇప్పటి వరకు ఎప్పుడూ లేని ఒక కొత్త అనుభూతిని పొందబోతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వందే భారత్ రైళ్లకి ఇప్పుడు స్లీపర్ వెర్షన్ రాబోతోంది. ఈ జనవరిలోనే వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలపై పరుగులు తీయబోతోంది. ఈ నెలలో తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించనున్నారు. పశ్చిమ బెంగాల్లోని హౌఔడ్ నుంచి అస్సాంలోని గువాహటి వరకు తొలి వందే భారత్ స్లీపర్ రైలు ఈ నెలలోనే అందుబాటులోకి రాబోతోంది. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ రైలు ఛార్జీల వివరాలను కూడా త్వరలోనే వెల్లడిస్తున్నారు. విడతల వారీగా దేశవ్యాప్తంగా వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభిస్తున్నట్లుగా చెప్పారు. రానున్న కొద్ది నెలల్లోనే తెలుగు రాష్ట్రాలకి కూడా ఈ రైళ్లు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అతి త్వరలోనే తెలంగాణ, ఏపీ ప్రజలు ఈ రైలును ప్రత్యక్షంగా చూడబోతున్నారు. ఇక ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఉన్న మైమర్పించే ఫీచర్లు ఏంటంటే మోడ్రన్ డిజైన్తో కూడిన వాష్రూమ్స్, ఆటోమేటిక్ సెన్సార్ డోర్ ఓపెన్ సిస్టమ్, భద్రత కోసం అత్యాధునిక కవచ్ వ్యవస్థ, అన్ని కోచ్లలో సీసీ కెమెరాలు, ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ సిస్టంలో నాయిస్ టెక్నాలజీ, మెరుగైన కుషనింగ్తో స్లీపర్ బర్తులు, టెక్నాలజీ ఆధారిత ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఆకర్షణీయమైన ఇంటీరియర్స్, పై బెర్త్కి సులభంగా వెళ్లేందుకు ల్యాడర్ సౌకర్యం. ఈ స్లీపర్ రైళ్లలో మొత్తం 16 కోచ్లుంటాయి. ఒకేసారి 823 మంది ప్రయాణించవచ్చు. ఇందులో 11 త్రీ టైర్ కోచ్లు, 4 సెకండ్ ఏసీ కోచ్లు, ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ ఉంటుంది. ఈ రైళ్లు గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. రాత్రి వేళల్లో ప్రయాణించే వారికి ఎలాంటి శబ్దం కూడా ఉండదు. చాలా సాఫ్ట్గా, అత్యంత సౌకర్యవంతంగా ప్రయాణం చేయొచ్చు. ముఖ్యంగా రాత్రులు ఎక్కువ దూరం ప్రయాణించే వారి కోసం ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లు ఒక లగ్జరీ ట్రావెల్ అనుభూతిని అందించబోతున్నాయి. ఇకపై రాత్రి ప్రయాణాల కష్టాలు తగ్గి సుఖమైన సేఫ్ స్మార్ట్ జర్నీ వందే భారత్ స్లీపర్ రైళ్లతో సాధ్యం కాబోతోంది.